నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేసాం. మరి ఈ వారం అంతా కూడా మనం ఒక చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులు నేర్చుకోబోతున్నాం. ఏ ప్రాంతం అని అడుగుతారా? తూర్పుగోదావరి జిల్లా. మరి అక్కడ నుంచి మన సెట్కు విచ్చేశారు గాయత్రి గారు. ఏ వంటకాలు పరిచయం చేస్తారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా అయితే ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి. హాయ్ గాయత్రి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. అందరూ బాగున్నట్టే కదా? అందరూ బాగున్నారు. ఇంతకీ తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ? ఇక్కడ రామచంద్రపురం. వారిని మాకు బాగా దగ్గరే. రామచంద్రపురం నుంచి వచ్చారా? అవునండి. బాగున్నారు అందరూ అక్కడ? అందరూ బాగున్నారు. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? ఈ రోజు మొదటిగా మసాలా పప్పు చూపిస్తాను మీకు. మసాలా పప్పు ఏదో బాగుంది. ఇది నేర్చేసుకుందామా అండి? మసాలా పప్పు మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మసాలా పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి మసాలా పప్పు చేయడం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. మీకు ఏం కావాలంటే నన్ను అడగండి, ఓకేనా? మీకు అన్ని నేను హెల్ప్ చేస్తాను అన్నమాట. ఓకే, ముందు నేను స్టవ్ వెలిగించిన వెలిగించండి. మర్యాదతో మీరే అయ్యో మీకెందుకండి శ్రమ అంటారేమో అనుకున్నాను. సో ముందుగా ఏం వేస్తున్నారు? ముందుగా నూనె వేసుకుందామండి. అది కుక్కర్ వేడెక్కింది. ఓకే, దీనికి నూనె కూడా తక్కువే పడుతుంది. ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది మొత్తం పప్పుకి. ఓకే, నూనె వేడయ్యేలోపు రామచంద్రపురం అన్నది మీ అత్తగారు ఊరా లేదంటే అమ్మగారు ఊరా? అమ్మగారు ఊరు అండి. అత్తగారు వారు? అత్తగారు హైదరాబాద్. ఓకే, పుట్టిన ఊరు అనమాట. అయితే పుట్టినూరు రామచంద్రపురం. పెళ్ళయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసారు. ఎలా ఉండేదండి రామచంద్రపురం? ఆ చుట్టూ చెట్లు, పచ్చనిదనం, అంతా పల్లెటూరు వాతావరణంలో పెరిగానండి. నేను పెరగడం కూడా కంప్లీట్ గా మొత్తం అంతా పల్లెటూరు వాతావరణమే రామచంద్రపురము. బాగుంటుంది అక్కడ. అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం కూడా ఉంటుంది. నేను ఒకసారి వచ్చాను రామచంద్రపురానికి చిన్నప్పుడు. చాలా బాగుంటుంది అసలు అక్కడ. నేను ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడే ఉన్నాను. తర్వాత పెళ్ళయి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను ఇంకా. ఓకే ఓకే, సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అమ్మ వాళ్ళ ఊరు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ పుట్టినింటి గురించి చెప్పండి. మా పుట్టినింట్లో నాన్న ఎక్స్పైర్డ్ కొంతకాలం క్రితము. అమ్మ ఒక్కరే ఉంటారు, రామచంద్రపురంలోనే ఉంటారు. సమ్మర్ హాలిడేస్ కి అప్పుడు వెళ్ళొస్తూ ఉంటాం నేను పిల్లలు. ఓకే, సో కానీ పెద్దవాళ్ళు ఆ క్లైమేట్ కి అక్కడికి అలవాటు పడిపోయి వాళ్ళని హైదరాబాద్ రమ్మంటే వాళ్ళు అస్సలు రారు. అందులో మా ఇల్లు కూడా పెంకుటి ఇల్లు, బాగా ప్లేస్ ఉన్న ఇల్లు, మొక్కలు అవన్నీ చూసుకుంటూ అమ్మ అక్కడే ఉంటారు. అబ్బా అబ్బా, ఏమన్నా అదృష్టమా అండి అది. మనం ఫస్ట్ పోపు వేసుకుందాము. సరే, మినపప్పు వేస్తున్నాను. తర్వాత ఆవాలు. ఇందులో జీలకర్ర కొంచెం ఎక్కువ పడుతుందండి. ఓకే, మసాలా పప్పు అన్నాం కదా, జీలకర్ర వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది ఇందులో. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయలు దంచుకోవాలి. నాకు అది దంచుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. వేసిన దానికన్నా మనకి మసాలా ఫ్లేవర్ అంటే గరం మసాలా అనుకుంటారు, కానీ ఇందులో మనకి వెల్లుల్లిపాయలు దంచిన ఫ్లేవరే మసాలా ఫ్లేవర్ లాగా వస్తుంది. ఇది దంచుతున్నాం మాదిరి మనం. ఓకే, ఓన్లీ కచ్చాపచ్చగా మాత్రమే దంచుతున్నాము, మెత్తగా ఏం అవసరం లేదు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకున్నాం కదా, ఈ దంచిన కచ్చపచ్చగా దంచుకున్నది మొత్తం వేసేద్దాము అందులో. ఓకే, ఓకే, తర్వాత పచ్చిమిర్చి వేయాలి. వెల్లుల్లి ఇంకా వేగాలి, కొంచెం మనకి ఫ్లేవర్ బాగా రావాలి దాంట్లోకి. కొంచెం వెల్లుల్లి వేగి కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను మామూలుగా అయితే హౌస్ వైఫ్ అండి. నాకు బిజినెస్ కూడా ఉంది, కిచెన్ అప్లయన్సెస్ బిజినెస్. దాన్ని చూసుకుంటూ ఉంటాను. కిచెన్ అప్లయన్సెస్ బిజినెస్ అంటే ఏ రకంగా? అంటే స్టవ్స్, హాబ్స్, చిమ్నీస్ వాటిని సేల్ చేస్తూ ఉంటాను. ఓకే, అంటే నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు షాపు అన్ని ఉండేవి, షోరూమ్ ఉండేది. అది వీళ్ళని పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళని చూసుకోవడానికి ఇబ్బంది అయ్యి ఆన్లైన్ లోనే చేస్తున్నాను. ఓకే ఓకే, సో బిజీ అన్నమాట. అయితే కొంచెం బిజీ, కొంచెం ఫ్రీ. పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి వేయండి. పసుపు వేస్తున్నా అండి.
తర్వాత కారము. ఒకవేళ కారం ఎక్కువ తినని వాళ్ళు పచ్చిమిర్చి ఒక్కటే చేసుకోవచ్చు, పొడి కారం వేయాల్సిన అవసరం ఉండదు. సో మసాలా అన్నం కాబట్టి ఆ మసాలా ఘాట్ రావాలంటే కొంచెం కారం పడితేనే బాగుంటుంది. పచ్చిమిర్చి వేగే మాదిరి ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. మీకు ఉన్న టైం కాస్త పిల్లల్ని స్కూల్ కి పంపించేసుకుని అలా చేసుకోవడంతో అయిపోతుంది అన్నమాట. మాక్సిమం టైం అట్లానే అవుతుందండి. ఫ్రీ ఉన్న టైంలో మాత్రం బిజినెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, సేల్స్ వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాను. ఓకే, సో బిజినెస్ మీద ఆన్లైన్ బిజినెస్ బాగుంది ప్రస్తుతానికి? బాగుందండి, ప్రెసెంట్ అయితే బాగుంది. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ ప్రైవేట్ ఎంప్లాయీ. పిల్లలు? పిల్లలు నాకు ఒక బాబు, ఆయన 10th క్లాస్ చదువుతున్నాడు. పాపలు ఇద్దరు ట్విన్స్ గర్ల్స్. ఓకే, వాళ్ళు 3rd క్లాస్ ఇప్పుడు. ఓకే ఓకే, సో ట్విన్స్ బాగా అల్లరి చేస్తారా? బాగా బాగా అల్లరి చేస్తారు. అందులో సెకండ్ పుట్టిన వాళ్ళు చాలా నాటీగా ఉంటారు కదా. అంతేనండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయండి, నెక్స్ట్ మనం టమాటా వేసుకుందాము. ఇప్పుడు మామూలుగా మనం పప్పు చేసినప్పుడు పప్పు కుక్కర్ లో పెట్టేసి దాన్ని ఈ ఇంగ్రీడియంట్స్ తో కలుపుకుంటాము. కానీ ఈ పప్పుకున్న స్పెషాలిటీ ఏంటంటే పప్పును ఫస్ట్ గా నానబెట్టుకోవాలి. కందిపప్పునే ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ మన టైంని బట్టి నానబెట్టుకుని అది ఇందులో కలుపుకోవాలి. ఓకే, టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అయితే వేయించుకుని చేస్తూ ఉంటారు. అది మీరు చెప్పినట్టు అది తూర్పు గోదావరి పద్ధతి. అక్కడ పప్పుని కంపల్సరీ వేయించి మాత్రమే వండుతారు. అట్లా కాదు, ఇది నానబెట్టిన చేస్తాం. ఓకే, సో టమాటాలు కూడా వేగే కదా, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ కందిపప్పు వేసేద్దామండి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం ఈ కందిపప్పును. నానబెట్టుకున్న కందిపప్పు. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నా అండి. నెక్స్ట్ ఇందులో నీళ్లు పోసేసుకుందాము. ఇందులో కొంచెం నీళ్లు ఎక్కువ పడతాయి. ఓకే, బాగా మామూలుగా మనం చేసుకున్న పప్పు కన్నా ఈ పప్పు బాగా పలుచగా ఉంటుందండి. కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. కలిపేసుకుని మూత పెట్టేసుకోవడమే. అంటే కొంచెం కొత్తిమీర వేసి ఓకే మూత పెట్టేద్దాం. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు మూత పెట్టేద్దాం. గాయత్రి గారు, సో పప్పు విజిల్స్ వచ్చాయి, ఒకసారి ప్రెషర్ చూద్దాం. అయిపోయింది, చూద్దామా? చూద్దామండి. ఓకే, రెడీ అయిపోయింది. కొంచెం మనకి మీరు అన్నట్టుగానే ఇలానే లూజ్గా ఉండాలి. లూజ్గానే ఉండాలి. ఇది రొట్టెల్లోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. తీసేసుకుందామా? తీసేసుకుందాం. ఓకే, ఇది గార్నిష్ చేద్దామా? గార్నిష్ కొంచెం కొత్తిమీర వేసి. సరిపోతుంది కదా. వేడి వేడిగా మసాలా పప్పు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా పప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 6 రెబ్బలు, పచ్చిమిర్చి 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మసాలా పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నూనె పోసి వేడయ్యాక అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగాక టమాటో ముక్కలు, నానబెట్టిన కందిపప్పు, సరిపడా ఉప్పు, నీళ్లు, కొత్తిమీర వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని వేడి వేడిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా పప్పు రెడీ.
మసాలా పప్పు తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఒక స్పూన్ తీసుకోండి. ఇది కూడా పప్పు అందరికీ తెలిసిన పరిచయమే, ఆ టేస్ట్ అంతానే. కానీ ఇది మాత్రం చాలా బాగుందండి. మొత్తం ఏమంటారు, ఒక జిమ్మ లేచి వచ్చింది అంటారు కదా. సో ఆ విధంగా ఉంది. ఎప్పుడైనా మనం ఏమి తినాలనిపించట్లేదు, ఈ రోజు ఆ కూర బాగాలేదు, అది బాగాలేదు, నోరు బాగాలేదు అంటాం కదా. అలాంటప్పుడు ఈ పప్పు కనుక చేసుకుని పల్చగా చేసుకుని ముందుగానే అన్నంలో కలుపుకుని కొంచెంసేపు ఉంచాలి దాన్ని. మా ఇంట్లో అట్లానే చేస్తాం. చేసేసుకున్నాక ఒక కలిపేసి అన్నంలో కూడా కలిపేసి అట్లా ఉంచుతాం అనమాట. అదొక రకంగా మ్యాగ్నెట్ అయినట్టు అవుతుంది. అది కనుక పెట్టుకుని తిని కొంచెం బూందీ అప్పడాలు ఉంటే ఇంకా మనకి ఆ రోజు ఇంకేం అవసరం. ఆహా, దీని గురించి చెప్తుంటే మీ ఫేస్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ దాంతో కడుపు నిండిపోయింది మాకు. చాలా బాగుందండి. మసాలా పప్పు మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? వంకాయ బజ్జీలు అండి. ఓకే, సో వంకాయ బజ్జీలు వేసేసుకుందామా అండి? మరి వంకాయ బజ్జీల తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వంకాయ బజ్జీలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చిట్టి చిట్టి వంకాయలు తీసుకోవాలి మనం దీనికి. అవునండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ ప్యాన్ డీప్ ఫ్రై కి ఆయిల్ కూడా వేడి చేసేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా ఇందులో మనం ఫస్ట్ పల్లీలు నువ్వులు వేయించుకుందాం. ఓకే, కానీ ఏదన్నా కూడా పల్లీలు పొడి నువ్వుల పొడి వేస్తే మాత్రం దాని టేస్ట్ కరెక్టే. వంకాయ కూరలో కూడా వేసుకుంటాం కదా, దాంతో పాటు బజ్జీ ప్లస్ మనకు చింతపండు వాము కూడా కలుస్తుంది అందులో. ఓకే, ఇంకా ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది మీకు బజ్జీలు. మామూలుగానే వంకాయ అంటేనే కూరగాయలో రాజు, దానికి తోడు ఇలాంటివన్నీ కలిపారంటే మాత్రం ఫేవరెట్ అయిపోతుంది. సో ఎప్పుడు చేసినా ఇవి ఇలానే చేస్తారా మీరు? తక్కువ అండి, వంకాయ బజ్జీ చేయడం తక్కువ, కానీ చేసినప్పుడు మాత్రం ఇలాగే చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇది టైం టేకింగ్ అన్నమాట. ఈవినింగ్ టైమ్ పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ కావాలి అంటే కొంచెం ఎక్కువ టైం కావాలి దీనికి చేయడానికి. అవును. గాయత్రి కదా, వేగే లోపు ఏమైనా చేయొచ్చా? ఈ లోపల ఇంకా చింతపండు ఇంకా వాము మనం మిక్సీలో పెట్టుకుందామండి. ఓకే, ఇది కూడా మిక్సీ చేయాలి. ఇందులో ఫస్ట్ మనం మిక్సీలో చింతపండు వేసుకున్నాం మాదిరి, కొంచెం అంతా సరిపోతుంది. నెక్స్ట్ వాము, పిల్లలకి వాము చాలా మంచిది. వాళ్ళు ఊరికే తినమంటే తినరు కాబట్టి అప్పుడప్పుడు వాము పొడి అలాంటివి చేసి పిల్లలకి పెడుతుంటే కూడా మంచి విటమిన్ దొరుకుతుంది. ఇప్పుడు ఇది అయిపోయిందా? అది అయిపోయింది. ఈ లోపల మనం కావాల్సిన పిండి కూడా కలిపి పెట్టుకుందాము. అది చల్లారుతుంది. పిండి కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ శనగపిండి వేసుకున్నాం. ఇందులో కొద్దిగానే ఉప్పు పడుతుంది, ఎందుకంటే మనం మసాలా స్టఫ్ లో కూడా కొంచెం ఉప్పు వేస్తాము కాబట్టి తగినంత కొంచెం ఉప్పు సరిపోతుంది. కొద్దిగంత వంట సోడా, ప్రతి బజ్జీలోనూ అందరూ వాడేది. అలాగే నేను ఇందులో కొంచెం బియ్య పిండి కూడా వాడుతున్నాను, కొంచెం క్రిస్పీనెస్ కోసం. బజ్జీల మీద పిండి మరి మెత్తగా రాకుండా బియ్య పిండి వేస్తే కొంచెం కరకర అన్న ఇది వస్తుంది. ఇందులో కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకుందాం మనం. న్యాచురల్ కలర్. ఇష్టం లేని వాళ్ళు మాకు కలర్ వద్దు అట్లనే కావాలి అన్న వాళ్ళు పసుపు వేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు పిండి కలిపేసుకుందాము. బజ్జీల పిండి లాగా జారుగా. ఎందుకంటే వంకాయలకి మరీ ఎక్కువ జారుగా కలుపుకోకూడదు, సమానంగానే కలుపుకోవాలి. అది జారిపోతుంది, దాని మీద పట్టాలి. ఆలుగడ్డ వాటికైతే కొంచెం పలుచగా ఉన్న పడుతుంది, వంకాయ మనకి లూజ్ గా ఉంటుంది కాబట్టి పట్టదు. ఓకే, సో అక్కడ బజ్జీల పిండి అయిపోయింది, ఇక్కడ ఇది కూడా చల్లారింది. నేను మిక్సీ పట్టుకుని వచ్చానా? మిక్సీ పట్టుకుని వచ్చేయండి.
వేసేస్తానండి ఇందులో, ఇంకా సాల్ట్ కూడా వేయాలి కదా. మరి పేస్ట్ లా కాకపోయినా పర్వాలేదా? పేస్ట్ లాగే ఉండాలండి, అది మనం వంకాయలోకి పట్టాలి కదా. సాల్ట్ ఇప్పుడు మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను నేను. ఈ రకంగా పేస్ట్ ఇది కావాలి కదా మీకు. ఆరోమా ఎంత బాగుంటుందో, పల్లీలు నువ్వులు. ఓకే, ఇప్పుడు మనం స్టఫ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇది వంకాయల్లో కూరేసుకుందామండి. గుత్తొంకాయ బజ్జీలు అనాలేమో దీన్ని. మసాలా బజ్జీలు. గుత్తొంకాయ మసాలా బజ్జీ. కానీ తింటే కనుక ఫ్లేవర్ ఎప్పటికీ మర్చిపోరు. అవును, ఈరోజు బాగా నన్ను మీకు రుణం పడిపోయేలా చేసేస్తున్నారండి. సార్ మా ఇంటికి వచ్చేయండి, మంచిగా వండి పెడతాను. బా, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అలా వండి పెట్టేటోళ్ళు అంటే చాలా ఇష్టం. ఓకే, స్టఫింగ్ పూర్తయిపోయినట్టు. స్టఫింగ్ పూర్తయిపోయిందండి. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాము. నూనె కూడా బాగా అయిపోయింది. అవునవును. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం కారం కూడా వేసుకుందాము. ఎందుకంటే మనకి ఈ బజ్జీలో ఎక్కడ కూడా కారం అన్నది కలగలేదు, చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం కలుపుతున్నాను, పిండిలోనే కలుపుతున్నాను. ఇప్పుడు మనం కారం వేసి పిండి కలుపుకున్నాం కదా, ఒక్కొక్క వంకాయని తీసి బజ్జీలో వేసేసుకుందామండి. ఇది వేసుకునేటప్పుడు స్టఫ్ ఊడిపోకుండా చూసుకోవాలి కొంచెం. వంకాయ షేప్ భలే ఉంటుంది, టేస్ట్ భలే ఉంటుంది. కానీ వంకాయల్లో 2-3 రకాల బజ్జీలు చేస్తానండి నేను. ఇది ఒక రకము, ఇలాగే ఇంకొక వేరే స్టఫ్ పెట్టి కూడా చేసుకోవచ్చు. అది ఇంకా బాగుంటుంది అసలు. అయిపోయినట్టే కదా? అయిపోయినట్టేనండి. తీసేద్దామా ఇంకా? తీసేద్దాం. జాగ్రత్త, ఇటు ఇచ్చేసే, నేను తీస్తాను. ఎంత బాగా వచ్చాయి చూడండి, దిష్టి తగిలేటట్టు ఉంది మన బజ్జీలకి కదా. ఓకే, దాని మీద కొంచెం లైట్ గా నిమ్మకాయ రసం పిండుదామండి, మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, అంతగా కావాలంటే మనం కాస్త ఉల్లిపాయలు అవన్నీ సైడ్ లో పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. వేడి వేడిగా వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వంకాయ బజ్జీలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు రసం 1 కప్పు, వాము 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా చిటికెడు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, వంకాయలు 1 కప్పు, నిమ్మకాయ 1. వంకాయ బజ్జీలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, నువ్వులు వేసి వేయించి చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో చింతపండు రసం, వాము, వేయించిన నువ్వులు, పల్లీలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, ఉప్పు, వంట సోడా, బియ్యం పిండి, పసుపు, నీళ్లు, కారం వేసి బజ్జీల పిండిలా కలుపుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వంకాయల్లో స్టఫ్ చేసి కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలో ముంచి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకుంటే వంకాయ బజ్జీలు రెడీ. వంకాయ బజ్జీలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం, రండి తీసుకోండి. కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలా బజ్జీలు వేసి పెడితే మాత్రం ఒక రేంజ్ లో ఉంటుందండి. వంకాయ తెలియాలి.
వంకాయ కూడా బాగా కుక్ అయిందండి. ఆ లోపల స్టఫ్ తో పాటు తింటే చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో ఏంటంటే మనకు పేస్ట్ ఒకటి పెట్టుకున్నాం కదా, చాలా చాలా టేస్టీ. చింతమండు వాము రెండు మిక్స్ చేసేసరికి అదే ఒక ఫ్లేవర్. పల్లీలు నువ్వులు ఇంకా మంచి. చాలా బాగుంది, సూపర్. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. సో గాయత్రి గారు టేస్టీ వంటకాల్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, గాయత్రి గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ తూర్పు గోదావరి స్పెషల్ వంటకాలు చాలా చాలా బాగున్నాయి. మసాలా పప్పు అలాగే వంకాయ బజ్జీలు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి తూర్పు గోదావరి జిల్లా ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.